భారీ మెజారిటీతో భువనగిరి ఎంపీ సీటు గెలుస్తామన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ గెలుపు కోసం 24 గంటలు కష్టపడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఎలక్షన్ ప్రచారం చేస్తామన్నారు. 2 లక్షల మెజారిటీకి తగ్గకుండా కృషి చేస్తామని ప్రకటించారు. భువనగిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. మే ఫస్ట్ వీక్లో నల్గొండకు ప్రియాంక గాంధీ వస్తారని చెప్పారు. భువనగిరి పార్లమెంటు ప్రజలు తనని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ కార్యకర్తల సమావేశం కానీ ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గుని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది. చాలా వరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభ్యర్థి గెలవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి అనేది మా అందరి అభిప్రాయం. అందరం గెలిస్తేనే రేపు లోకల్ బాడీలు గెలుస్తాం. సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు గెలవాలి అంటే రేపు అందరూ కూడా పని చేయాలని చెప్పినాం. ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదు, మేము అందరం ఉన్నాం కదా, అవసరమైతే అందరం కూర్చొని పని చేస్తాం. మా అభ్యర్థిని గెలవడానికి, మెజార్టీ తీసుకురావడానికి జనగాంలో కూడా మేమంతా ఏకతాటి మీద వెళ్తున్నాం. తప్పకుండా అక్కడ పనిచేస్తాం. మా భువనగిరి పార్లమెంటు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నివాసానికి వచ్చి మిగతా ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇక్కడ ఒక కార్యాచరణ తీసుకుర్రు. కోమటిరెడ్డి సోదరులు ఈరోజు నన్ను కూడా వాళ్ళ తమ్మునిగా హక్కున చేర్చుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం ప్లానింగ్ చేస్తుర్రు. ఇప్పుడే మీకు అంతా బ్రీఫింగ్ ఇచ్చిర్రు. రేపు 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు 7 నియోజకవర్గాలలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది. తర్వాత ర్యాలీస్ ఉంటాయి. 21కి అన్నయ్య చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది. ఫస్ట్ వీక్ అది ఉంటుంది కాబట్టి 10వ తారీఖు దాకా 12 నుంచి 10వ తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీలు లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి.